ఓరుగల్లు గొల్లుమంది, ఖమ్మం కుదేలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వణికిపోయింది. ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాలను మోంతా తుఫాను ముంచేసింది. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతాలన్నీ తీవ్ర నష్టాలను చవిచూశాయి. వరద పోటెత్తడంతో వాగులు వంకలు పొంగి పంటలు నీటిపాలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొట్టుకుపోయాయి. పల్లె పట్టణం తేడా లేకుండా రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. చారిత్రక ప్రసిద్ధి పొందిన వరంగల్ నగరాన్ని చుట్టూ ఉన్న చెరువులు, వాగుల వరద చుట్టుముట్టగా ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచేసింది. నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు వరదతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇటు ఉమ్మడి నల్గొండ, అటు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితుల తండాలు పూర్తిగా జలదిగ్బంధమైపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల నేపథ్యంలో జరిగిన దుర్ఘటనల్లో 12 మంది మృతి చెందారు, 4 గల్లంతయ్యారు. సుమారు 4.47 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. చాలా చోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మోంతా తుఫాను ప్రభావిత వర్షాలు వరంగల్, ఖమ్మం నగరాలను తీవ్రంగా నష్టపరిచాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని చాలా కాలనీల్లో ఇళ్లలోకి బుధవారమే నీరు చేరగా 2వ రోజు కూడా వస్తువులు బురద నీటిలో నానుతూ బియ్యం, ఉప్పులు, పప్పులు, దుస్తులు పాడైపోయాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు నీటితో నానిపోవడంతో మొరాయిస్తున్నాయి. బుధవారం 45 కాలనీలను వరద నీరు ముంచెత్తగా గురువారం నాటికి 25 కాలనీల్లో ఇంకా నీళ్లు ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరంగల్, హన్మకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులైన హంటర్ రోడ్డు, ములుగు క్రాస్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు. భీమారం ఏరియా, వడ్డెపల్లి, కేయూసీ 100 ఫీట్ రోడ్, కాపువాడ, శివనగర్, పెద్దమ్మగడ్డ, జవహర్ నగర్, బిఆర్ నగర్, గాంధీనగర్, సమ్మయ్య నగర్, అలంకార్ కూడలి తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో వరద నీరు నిలిచి ఉంది. భద్రకాళి ఆలయానికి వెళ్లే రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నీట మునిగిన కాలనీల్లో అధికారులు బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2000 మందికి ఆశ్రయం కల్పించారు. మంత్రి కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేయర్ సుధారాణి, ఇరు జిల్లాల కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీష్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి విశ్వనాథ కాలనీ శివారులో దేవాదుల ప్రధాన కాలువకు గండు పడింది. ఖమ్మం నగరంలో మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది. గరిష్ట నీటి మట్టం 41 అడుగులు కాగా గురువారం రాత్రి 26 అడుగులకు పెరిగింది. బొక్కలగడ్డ, మంచికంటి నగర్, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, మోతీ నగర్, పంపింగ్ వెల్ రోడ్డు, నాయుడుపేట, కేబీఆర్ నగర్, జలగం నగర్, సాయి గణేష్ నగర్, రాజీవ్ గృహకల్ప పరిసరాలు ముంపునకు గురయ్యారు. మున్నేరు ఉధృతి పెరుగుతుండటంతో స్థానికులను అధికారులు ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం నగరపాలిక పరిధిలో 4, మున్నేరుకు మరోవైపు ఉన్న యదులాపురంలో 2 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 520 మందికి పైగా పిల్లలు, పెద్దలు ఆశ్రయం పొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాల వల్ల 20 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా 30 ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. 15 ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 30 పశువులు మృతి చెందాయి. దేవరకొండ నుంచి కంబాలపల్లికి వెళ్లే మార్గంలో కొరుట్ల గ్రామం వద్ద R&B రహదారి 2గా చీలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి.